ఒక్క నిమిషం అమ్మా, మీరు రెడీ చేసుకుని బ్యాటరీస్ మైక్ 4 మైక్స్ ఉండాలి ఇక్కడ స్టేజ్ మీద. రైటింగ్ మొత్తం నా మీద పడాలి. ఏంటి బ్రాడ్కాస్టింగ్ బాగా జరగాలి. ఏంటి గొడుగు అట్ట తిరుగుంది, ఇంటి పెట్టి గొడుగు. ఓకేనా? చూసుకున్నావా డైరెక్టర్? బాబు రెడీ బాబు, యాక్షన్. ఇది మూవీ కాదు, పాడ్కాస్ట్ కాదు, బ్రాడ్కాస్టింగ్ సెటప్ కాదు. ముందుగా అందరికీ షాలో. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దేవుని మాట ఉన్నది ట్రూత్ చెప్పడానికి అన్ఫిల్టర్డ్ ట్రూత్ నుంచి మాట్లాడుతున్నాను. దీనికోసం కెమెరాలు, లైటింగ్లు, సెటప్లు, బ్రాడ్కాస్టింగ్లు, పాడ్కాస్టింగ్లు ఒక మీడియా ఛానల్ చేసేలాగా నేను చేయను. అంటే అన్నన్ని గొడుగులు మీరేసి జనాల మీద గొడుగులు వేసేది మీరే, మీ వైపు గొడుగులు తిప్పుకునేది మీరే. ఇదేదో ఎప్పుడో ఉంది చిన్నది, ఎప్పుడుదో అలా అంటే కనిపించాలి కదా. మళ్ళీ మీ అంతే ఐఫోన్లు కాదు మాది. ఏదేమైనా మైక్స్కి బ్యాటరీస్ వేయడం ఆపేసి వాక్యమైన బ్యాటరీస్ నింపండి, అవి రీఛార్జ్ చేయండి స్పిరిచువల్గా. ఇక్కడ డైరెక్టరు, ఎడిటరు, టెక్నికల్ టీము, ఆర్కెస్ట్రా టీము, సౌండ్ టీము అంతా నేనే. లైటింగ్ వేసుకుని, కెమెరా నాలెడ్జ్ పెంచుకుని, బ్రాడ్కాస్ట్ ఏ విధంగా చేస్తే ఏ విధంగా రీచ్ అవుతుంది. ఆబ్వియస్లీ మీరు రీచ్ అవ్వట్లేదు, అందుకే కొనుక్కుంటున్నారు, అది వేరే విషయం. దేవుని మాట సూటిగా వెళ్ళేటప్పుడు మనుషుల హృదయాల నుంచి చొచ్చుకుంటూ వెళ్తుంది. కొత్త వాళ్ళు, దేవుని తెలుసుకుంటున్నవారు. ఓకే, ఈ 2 days ఎందుకు రాలేదంటే, మరి చాలా దీనంగా కెమెరా ఎలా తీసుకోవాలి, దాని గురించి ఎలా తెలుసుకోవాలి, బ్రాడ్కాస్ట్ ఎలా చేయాలి, పాడ్కాస్ట్ గెస్ట్గా ఎవరు తీసుకురావాలి అని బాగా అసలు ఈ గొడుగులు ఎలా పెట్టుకోవాలి, లైట్లు ఎలా పెట్టుకోవాలి. అంటే అబద్ధం చెప్పేవాడికి 4 మైకులు, నిజం చెప్పేవాడిని నాకు మైక్ లేకపోయినా మాట గట్టిగా వెళ్తుంది. ఎందుకంటే నా నోట దేవుని మాట ఉంచాడు కాబట్టి. కెమెరా ఇటు పెడితే నా కన్నీళ్ళు తెలుస్తాయి. ఓకే, కనిపిస్తుందా? వీటిని దొంగేడుపులు అంటారు, దొంగ ఆరాధన అంటారు. అవన్నీ మనకి రావే. సరే, కెమెరా, బ్రాడ్కాస్ట్ సెటప్, ఈ నాలెడ్జ్ అంతా మీకు ఉంది కదా. ఉండాల్సిన స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు. ఏ ఊరు అంతే. సో యాక్చువల్గా ఏమైందంటే, బీ అలర్ట్ అనే ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో కింద ఒక ఫేక్ కమెంట్ పెట్టారు. ఈ పీపీఎఫ్ చర్చ్ అని చెప్తా కదా, వాళ్ళు ఒక ఫేక్ కమెంట్ పెట్టారు. ఏమనంటే, ఇప్పుడు మీకు ఇది చూస్తున్నది వాళ్ళ కమెంట్ గురించే. మీకు కెమెరా నాలెడ్జ్ ఉండాలని, దేవుడు మీకు దీవించాలని, కెమెరా నాలెడ్జ్తో, బ్రాడ్కాస్ట్ సెటప్తో అని పెట్టారు. ఎప్పుడు నైట్ 1:32 AM ఆ మధ్యలో. నేను ఇమీడియట్గా చూసి వాళ్ళకి రిప్లై కొట్టేశాను. నాకు స్పిరిచువల్ గైడెన్స్ ఉంటే చాలు, కెమెరా నాలెడ్జ్, బ్రాడ్కాస్ట్ సెటప్ అన్నీ అవసరం లేదు అని చెప్పి కొట్టేశాను. ఈ ఫేక్ కమెంట్ పీపీఎఫ్ చర్చ్ నుంచి వచ్చిందని నాకు ఇమీడియట్గా ఆ కమెంట్ కిందే, నేను పెట్టిన కమెంట్ రిప్లై కిందే మా వైఫ్ కామెంట్ పెట్టింది, ఇది ఫేక్ అకౌంట్. నేను వెంటనే నేమ్ చూశాను, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ చూసేసరికి అన్ఫిల్టర్డ్
క్రియేటెడ్ స్టోరీస్ అని ఉంది. అంటే నా ఛానల్ అన్ఫిల్టర్డ్ ట్రూత్, అంటే ఏ పొరలేని ఒక సత్యం. అదే ఛానల్ పేరు పెట్టి ఫేక్ అది కూడా పెట్టి నా మీద రాయేసాలని చూశారు. అల్లిన కథలు అని చెప్పి పెట్టారు. ఇన్ని ఫేక్ కమెంట్స్ పెడుతూ, ఇంత ఫేక్ బతుకులు బతుకుతూ, ఫేక్ ఆరాధన చేస్తూ, దొంగేడుపులు ఏడుస్తూ ఏం సాధిద్దామని, ఎవరికి ఏం చూపిద్దామని, దీన్ని మళ్ళీ దేవుడు అనే పేరు పెట్టుకుని, భక్తి అనే పేరు పెట్టుకుని, సండే ఆరాధన అనే పేరు పెట్టుకుని డబ్బు గుంజుతున్నారు. ఈ అన్ఫిల్టర్డ్ క్రియేటెడ్ స్టోరీస్ అనేది నీకు వర్తిస్తుంది. ఎందుకంటే నువ్వు అల్లుతున్నావు కదా కథలు. ఆ కథలన్నీ దేవుడు ఆ పేజీలు చించేస్తాడు. అన్ఫిల్టర్డ్ క్రియేటెడ్ స్టోరీస్ అని పెట్టావు కదా, ఇంత మేకప్ కొట్టుకోవడం క్రియేటెడా? ఇంత లిప్స్టిక్ పూసుకోవడం క్రియేటెడా? మోకాళ్ళు లేకుండా సోఫాల మీద కూర్చుని అంటే పడుకుని పోతున్నారు, ఇది క్రియేటెడా? లేకపోతే ఫోకసింగ్ క్యాప్చర్ నన్నే చెయ్యి, లేదా మా ఆయన్నే చెయ్యి, మేము ఏడుస్తున్నప్పుడే చెయ్యి, తుడుచుకుంటున్నప్పుడే చెయ్యి, ఇది క్రియేటెడా? ఏది క్రియేటెడ్? అసలు క్రియేటర్స్ మీరు. నేను ఒకటి చెప్తున్నాను, అస్తమానం ప్రతిసారి సొంత స్థలం, సొంత ఆరాధన స్థలం, సొంత చర్చ్, సొంత బిల్డింగ్ అని జనాల మీద మీరు రుద్దకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు కదా. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, ఓన్లీ నీ తండ్రికి నీకు మాటలు ఉండేలాగా రహస్య స్థానంలో ప్రార్థన చేయమని. ఎలాంటి విషయాలు? బహిరంగంగా ఎలాగ మాట్లాడాలి, రహస్యంగా ఏం మాట్లాడాలి అని బాగా తెలుసు మీకు. కానీ రహస్యంగా ఉండలేరు, దొరికిపోతారు. అది ఇంకా అంటే ఒక పెద్ద మోడర్న్ చర్చ్ని ఫాలో అవుతూ, మాకు సరైన స్థలం లేదు, మీ అందరికి తెలుసు, దానికోసం మీ వంతు బాధ్యతగా మీరు కాంట్రిబ్యూట్ చేయండి. ప్రేయర్ కాంట్రిబ్యూషన్ కాదు, మనీ కాంట్రిబ్యూషన్. సంఘం పెరగాలి, దానికోసం మీరే ఉన్నారు, మీరే ప్రార్థన చేయండి. ఎంతసేపు వాళ్ళ మీద రుద్దడం తప్ప వాక్యం ఇద్దాము వాళ్ళకి, వాక్యం వినటం వలన వాళ్ళకి విశ్వాసం పెరుగుతుంది అని లేవు. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. దేవుడు మారాని మధురముగా మార్చాడు. మారా అంటే చేదు. చేదు అంటే సంథింగ్ వీ డోంట్ వాంట్, అసలు మనం అసహించుకుంటాం. అలాంటి విషయాలు లైఫ్లో చాలా ఉంటాయి అందరికీ. ముఖ్యంగా నా జీవితంలో ఈ పీపీఎఫ్ సంఘం అని చెప్తుంటా కదా, వీళ్ళు చేదు నింపడం చాలా చూశారు. దేవుడు దాన్ని మారాని మధురంగా మార్చాడు. ఎలాంటి చేదు అంటే అది ఎవరు కోరుకోరు అలాంటి లైఫ్లోకి నెట్టేద్దామని చూశారు. ఇప్పుడు నేను రోజు వీడియోస్ పెడుతూ దేవుని మాటలు చెప్తూ ఉన్నట్టుగా ట్రూత్ మాట్లాడుతుంటే వాళ్ళకి అవ్వట్లేదు. ఏంటి చేదు అప్పుడే అయిపోయిందా మెడిసిన్ అనుకుంటున్నారు. దేవుడు అలౌ చేసినంత వరకే ఆ చేదు నా లైఫ్లో ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు వన్స్ హీ ఎంటర్స్, చేదు కాదు కదా, దాని ఛాయలు కూడా ఉండవు. కనిపించవచ్చు పైకి లైఫ్ చేదుగా అనిపించవచ్చు, కష్టాలు ఉంటాయి అందరికీ. అంధకార స్థితిలో, డీప్ సిచ్యువేషన్లో ఎంత చేదు అనుభవించామో మాకు తెలుసు, నాకు నా కుటుంబానికి. అక్కడ కూడా దేవుడు ఆ అంధకార స్థలంలో కూడా ఆయన వాక్కునిచ్చాడు నాకు. బైబిల్ ఉంది నాకు అక్కడ, ఆయన వాక్యం చదువుకున్నాను నైట్ అంతా. నాకు ఏ వాక్యాలు రావాలో అవే చదువుకున్నాను, అవే వచ్చినాయి. మారాని దేవుడు మధురంగా మార్చాడు.
ఇలాంటి సాక్ష్యాలు, ఇలాంటి ఇప్పుడు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అలాంటి సాక్ష్యాలు, గొప్ప సాక్ష్యాలు మన లైఫ్లో ఉండాలి. ఇతరులకు చెప్తే దేవుడు నాకు చేస్తాడు, నా జీవితం ప్రజెంట్ మారాగా ఉంది, చేదుగా ఉంది, దేవుడు హీ కెన్ డూ ఇట్ అనే విశ్వాసం నమ్మాలి వాళ్ళు. దానియేలుని సింహబోన్లో వేసినప్పుడు దేవుడు ఆపలేదు. వాళ్ళు బోన్లు వేస్తుంటే దేవుడు ఆపలేదు. అంటే హీ అలౌస్ యూ టు గో టు ద డిఫికల్ట్ టైమ్స్. దేవుడు పంపిస్తాడు నిన్ను, కానీ ఆ డిఫికల్ట్ టైమ్స్లో దేవుడు నీతో ఉంటాడు. ఆ సింహాల నోర్లు మూయిస్తాడు, ఆ ఊరకుక్కల నోర్లు మూయించాడు, ఊరపందుల నోర్లు మూయించాడు. 100 కుక్కలు మురుగున్నాయి నా మీద. కుక్కలు అంటే మళ్ళీ తప్పుడు చూస్తారేమో, పందులు అంటే తక్కువగా చూస్తారేమో, అవి అసహ్యమైనవి. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కుక్క స్వభావం కలవారు, పంది అసహ్యమైంది, ఇవన్నీ బైబిల్ నుంచి ఉన్నవి. అందుకే నేను చెప్తున్నా, అంటే వాళ్ళ క్రియలను బట్టి చెప్తున్నాను నేను. హ్యుమానిటీ కూడా లేకుండా ఉన్న వాళ్ళు ఈరోజు బైబిల్ పట్టుకుని దేవుడిని అడ్డం పెట్టుకుని విశ్వాసము, వాక్యము అని చెప్పి ఫేక్ ఏడుపులు, దొంగ ఆరాధనలు చేసుకుంటా పులిపిట్ట మీద నుంచి వాటన్నిటికీ దేవుడు గట్టి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. నేనేం చెప్తున్నానంటే, నేను చూస్తూ అరే రాంగ్, అది అలా కాదు, తెలుసుకోవాల్సిన వాళ్ళు తెలుసుకోవాలి, ఒక్కలైనా మారాలి. చేదుని వాళ్ళు పైన షుగర్ కొట్టేస్తున్నారు. నీ లైఫ్లో జరిగే చేదుని తీసేయట్లేదు వాళ్ళు. అంతెందుకు, ఫేక్ ఆరాధన చేసింది, దొంగేడుపులు ఏడ్చింది అని చెప్పాను. ఇమ్మీడియట్గా ఫేక్ కమెంట్తో వచ్చి కూర్చుంది, దొరికిపోయింది. దానికి హెన్స్ ప్రూవ్డ్ అని పెట్టి మళ్ళీ వీడియో పెట్టాను. అంతే. దేవుడు నీ తోడున్నప్పుడు నీ నోటి నుంచి ఏది తొట్టిల్లదు మాట. దేవుడి మాట నీ నాలుక మీద ఉన్నప్పుడు ఒకరికి హానికరమైన మాట ఎప్పుడు మాట్లాడవు, ఒకరిని పర్సనల్ అటాక్ ఎప్పుడు చేయవు. ఆయన వాక్కు పట్టుకుని దేవుడు ఒక ప్రవక్తకి తన వేలు పెదం మీద ఇట్లా అంటిస్తాడు. అంటే మాట పరిశుద్ధంగా ఉండాలని, ఆయన ప్రవచనాలు పరిశుద్ధంగా ఉండాలని, ఆ వాక్యం పరిశుద్ధంగా ఉండాలని. మేకప్, లిప్స్టిక్ తప్ప మిగతాదంతా మోసం, అబద్ధం, ఫేక్. దండవరా బాబు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నేను ఇప్పటికైనా తెలుసుకోండి కొత్త వాళ్ళు. నేను కపుల్ ఆఫ్ వీడియోస్ నుంచి చాలా ఇదే చెప్తున్నాను. నేను ఈ వీడియోస్ చూసిన వారన్నా, వాళ్ళ వీడియోస్ చూసిన వారన్నా, వాళ్ళ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు చూసిన వారన్నా తెలుసుకుని మారండి. అంటే మారండి అంటే నేను చెప్పిన మారడానికి తెలుసుకోండి. అసలు ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, బైబిల్లో ఏముంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ క్రియలకు దేవుడికి మ్యాచ్ అవుతుందా లేదా, వాళ్ళు ప్రీవియస్గా ఏం చేశారు, ఎవరెవరితో, సొంత కుటుంబంలో ఏం చేశారు అని చూడండి, మాట్లాడండి. బైబిల్ పట్టుకుని మాట్లాడినంత మాత్రాన, బైబిల్ పట్టుకుని అంత ఓపి అందరి ముందు డ్యాన్స్ వేయించినంత మాత్రాన కరెక్ట్ అయిపోరు. అందుకే ఇంకొక వీడియో కూడా పెట్టాను, వుల్ఫ్ బిహైండ్ షీప్స్ మాస్క్ అని. చూడ్డానికే గొర్రెలు, లోపలంతా తోడేలు. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, వాళ్ళ వీడియోస్ అందరూ చూస్తున్నారు. అయితే నువ్వు అన్నవే జ్యేష్ఠత్వం గురించి మాట్లాడావు చూడు. రూబేమును జ్యేష్ఠత్వం పోయింది, కోల్పోయాడు తన క్రియల వల్ల. కడపటి వారికి ఇచ్చేశారు, వాళ్ళు యెహోవా గోత్రికులు. ఒక కామెంట్ వచ్చింది నాకు, అంటే దేవుడు ఎవరితో ఎలా మాట్లాడిస్తాడు అని ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక కమెంట్ పెట్టారు ఒకళ్ళు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నీలాగా ఫేక్ కమెంట్లు పెట్టించుకోవడానికి నాకు అంత లేదు. ఎవరో ఒక సిస్టర్ పెట్టారు, ఏమన్నారంటే, మీకు చర్చ్ అవసరం లేదు, ఎందుకంటే మీరే ఒక లివింగ్ చర్చ్, మీరు చూజన్ వన్, అంటే ఎన్నుకొనబడిన వారు, చూస్ చేసుకున్నాడు దేవుడు మిమ్మల్ని. ఈ మాట నాకు ఎప్పుడు తెలుసా, చూజన్ అని. అప్పుడు నాకు చిన్న మాట చెప్తాను. నేను
ఆల్రెడీ ఒక సాక్ష్యంలో చెప్పాను. నేను 6 మంత్ బేబీగా ఉన్నప్పుడు వాగ్దానం తీసుకుంటే దాంట్లో ఏమొచ్చింది, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అని. చాలా సంవత్సరాలు పెరిగే కొద్దీ విన్నాను నేను. వాగ్దానం వచ్చిందిలే, చిన్నప్పటి నుంచి ఫస్ట్ వాగ్దానం కదా అని అనుకున్నాను. ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వెళ్తే ప్రేయర్ మీటింగ్ అవుతుంది. అక్కడ కెనడా నుంచి పాస్టర్ బెన్ అని ఒక అతను వచ్చారు. నాకు తెలియదు ఆయన ఎవరు, ఫస్ట్ టైం చూశాను. అతను వాక్యం చెప్పేసిన తర్వాత అందరికీ, అంటే మా ఫ్రెండ్ తరపున వచ్చారు వాళ్ళు, అందరికీ ప్రేయర్ చేశారు. ఆయన నా దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఏదో మ్యూజిక్ ప్లే చేయడానికి వెళ్ళినప్పుడు చర్చ్లోనే పుట్టి పెరిగాను, అంత చర్చ్లోనే వింటున్నాను, కానీ అంత అంత పట్టు లేదు లోపల నుంచి. ఏదో వెళ్తున్నాం, ప్రేయర్ చేసుకుంటున్నాం, వస్తున్నాం అంట. వెళ్తే నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన, దేవుడు నీలో ఒక గిఫ్ట్ ఇచ్చాడు, దాని పేరు విశ్వాసం. ఆయన ప్రేయర్ ఇంగ్లీష్లో చేశాను, నేను తెలుగులో చెప్తున్నా. దాని పేరు విశ్వాసం, కానీ ప్రార్థన తక్కువగా ఉంది, అది నువ్వు పెంచుకోవాల్సిన విషయం అని ప్రేయర్ చేశాడు. ఇది ఎప్పుడంటే 2008-9 ఆ టైంలో. ఇది 2026, ఎన్ని ఇయర్స్ అయింది. తర్వాత కొన్నాళ్ళకి, అప్పట్లో ఫేస్బుక్ ఉండేది, ఎక్కువ ఫేస్బుక్ యూజ్ చేసేవాళ్ళం. ఒకరెవరో ఇవాంజలిస్ట్, ఆమె పెద్ద ఆవిడ, రెగ్యులర్గా దేవుడు వాక్యాలు పంపించేది, రోజు పంపించేది. ఆమె పొద్దున్న లేసరికి వాక్యం ఉండేది. కొన్ని రోజులు చదువుకునేవాడిని, కొన్ని రోజులు చదువు అంటే మిస్ చేసేవాడిని. ఒకరోజు మెసేజ్ చేశాను, ఎందుకు రోజు నాకు ఇలా మెసేజ్ పంపిస్తున్నారంటే, నాకు తెలియదు, నువ్వు మీ సంఘంలో డీన్ అనుకుంటా, డీన్ అంటే పెద్ద, సంఘంలో పెద్ద, నువ్వు లీడర్గా అవ్వాలి నువ్వు అని తనే చెప్పేస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడలేదు తనతో. నేను అప్పుడు చెప్పాను, చిన్నప్పుడే నన్ను ఇట్లా దేవుడికి సమర్పించుకున్నారు, ఇలా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి నాకు, కానీ నాకంటూ పర్సనల్గా దేవుడితో రిలేషన్షిప్ లేదు అన్నట్టు నేను మాట్లాడేవాడిని. కానీ తను ఎప్పుడు ఒకటి చెప్పేది, ఒబే, లోబడు దేవుడికి, విశ్వాసం ఉంచు, ప్రార్థన చెయ్యి. ఇవే ఈ 3 చెప్పేది ఎక్కువ. కొన్నాళ్ళకి తన మెసేజ్ అయిపోయినాయి, ఇంకా కాంటాక్ట్ లేదు. కానీ ఆ వాక్యాలు అలా ఉండిపోయినాయి నాకు. అంతే, ఎందుకు చెప్పిందా అని. ఫస్ట్ ఆయన కెనడా నుంచి వచ్చిన ఆ ప్రేయర్, తర్వాత ఈవిడి, తర్వాత 2014-15 టైం నుంచి నాకు ఒక వాక్యం కంటిన్యూస్గా ఒక వాక్యం వచ్చేది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను జస్ట్ జనరల్ వాడుక భాషలో చెప్తాను. అంటే దేవుడు అంటాడు, నీ మీద నాకు మంచి ప్లాన్ ఉంది, అది నిన్ను హామ్ చేయడానికి కాదు, కానీ నీ గ్రోత్ కోసం, నీ డెవలప్మెంట్ కోసం, నీ స్పిరిచువల్ గ్రోత్ కానీ, నీ ఫినాన్షియల్, పర్సనల్, ఎనీథింగ్, ఫ్యూచర్ ప్రాస్పరస్గా ఉండాలి, అంటే చాలా ఒక మంచి స్థానంలో ఉండాలన్నట్టుగా వాక్యం ఎప్పుడు వచ్చేది నాకు. ఈ మధ్యకాలంలో నాకు ఇంకో వాక్యం వస్తుంది ప్రతిసారి. ఎప్పుడు ఏ చదువుకున్నా, ఏదైనా ఎవరైనా మెసేజ్ పంపించినా సరే, ఏదైనా చూసినా సరే, బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఊరకుండము, నేనే దేవుడిని, నేను చేస్తాను. నాకు నా జీవితంలో జరిగిన చేదు అనుభవాలు, మారా సిచ్యువేషన్స్, ఒక టైంలో నేను ఏమనుకునేవాడిని అంటే, అసలు దేవా ఏంటిది, నాకు హెల్ప్ చేస్తావా లేదా, ఉన్నావా లేవా అని నాకు క్వశ్చన్ మార్కులు కూడా వచ్చేసినాయి. ఒక్కొక్క సిచ్యువేషన్షిప్స్ అలా ఉండేవి. నేను పుట్టగానే తీసిన వాగ్దానం ఏంటి తెలుసా, యెషయా గ్రంథంలో, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు, యెహోవాను నేనే దేవుడను. చాలా కాలం అనుకునేవాడిని, ఎందుకు ఈ వాక్యం వచ్చింది, ఈ వాగ్దానం నాకు పుట్టగానే నాకు ఇది ఎందుకు వచ్చింది, తెలుసు కదా, ఆబ్వియస్లీ దేవుడే కదా నాకు అనుకునేవాడిని. కానీ నా సిచ్యువేషన్షిప్స్ సాటర్న్ ఎలా తీసుకెళ్ళిందంటే నాకు క్వశ్చన్ మార్కులు తెప్పించింది. బైబిల్ చదువుతూ పుట్టి పెరిగాను, ప్రార్థనలో పుట్టి పెరిగాను, ఉపవాసాలు ఉన్నాను, విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, అయినా నన్ను కింద పడేయాలని చూసింది. ఆ క్వశ్చన్ మార్క్స్ తెప్పించింది. అప్పుడు సొంత తల్లిదండ్రులు, సొంత కుటుంబం 2-3 లక్షలకి, 4 లక్షలకి, ఆ డబ్బు పెద్దదా చిన్నదా పక్కకు పెడితే ఆ డబ్బు కోసం నన్ను వదిలేశారు.
నా మీద తప్పుడు ప్రచారాలు చేశారు, నా కుటుంబాన్ని ఎప్పుడు అసలు హ్యుమానిటీ లేకుండా చేసేసారు. కానీ ఇదే అప్పుడప్పుడు నాకు గుర్తొచ్చేది, దేవా నాకు ఫస్ట్ పుట్టగానే వాగ్దానం ఇచ్చావు కదా, యెహోవా నన్ను నేనే దేవుడను, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు, వేరొకడు లేడు అన్నావు కదా. కరెక్టే. నా జీవితంలో నాకు ఆ క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, ఆప్తులున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, నేను నీకున్నాను అని ప్రతి సిచ్యువేషన్ దేవుడు ఆయన చేయి పెడుతూనే ఉన్నాడు, నన్ను లేపుతూనే ఉన్నాడు. అంటే నేను దేవుడి మీద కోపపడ్డా, దేవుడి మీద అలిగినా, ఏం చేసినా నాకు వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, ఇప్పుడు నాకు చెప్పినట్టుగా నాకు ఈ సమస్య వద్దు ప్రభు, నేను నాకు వద్దు, నేను ఎలా హ్యాండిల్ చేయగలను, ఇంక ఈరోజు నైట్ లాస్ట్ ఏమో నా వల్ల కాదు ఇంకా అన్న నైట్స్ చాలా ఉన్నాయి. కానీ ఇన్నేళ్ళు దేవుడు సింహాల బోన్లో సింహాలను నోరు మూసినట్టుగా నన్ను అలా తీసుకొచ్చాను. అంటే హీ వాక్స్ అస్ త్రూ ద డిఫికల్టీ నాపడు, డిఫికల్టీ మధ్యలోంచి ఆయన మన తోడుండి తీసుకొస్తాడు. ఎర్ర సముద్రం రెండు ఇలా పాయలుగా చీల్చినప్పుడు మధ్యలోంచి నడిచారు. వేరే రూట్ ఉంది, అటు వెళ్ళిపోండి అనొచ్చు కదా, ఆ సాక్ష్యం వచ్చేదా వాళ్ళకి? అగ్నిగుండంలో పడేసినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నగోని పడేయకుండా ఆర్పేయచ్చు కదా అగ్నిని, అగ్ని ఉంది. సో ప్రాబ్లమ్ ఈజ్ దేర్, వాళ్ళని వేసారు ప్రాబ్లంలో, నువ్వు ఉన్నావు ప్రాబ్లంలో, నీతో పాటు దేవుడు ఉన్నాడు, వాళ్ళతో పాటు 4వ వ్యక్తి ఉన్నాడు. అది ఎనిమికే కనిపించింది, నెబుకద్నెజర్ రాజుకే కనిపించింది. సో ఎనిమీ విల్ ట్రై త్రో యూ ఇన్ ద ఫైర్, త్రో యూ ఇన్ ద లయన్స్ డెన్. దేవుడు నీతో ఎప్పుడు ఉంటాడని నా పర్సనల్గా సాక్ష్యం ఎప్పటికీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ ట్రూత్, అన్ఫిల్టర్డ్ ట్రూత్ అంటే ఇది. అంతేకాని ఇలాంటి కెమెరాలు పెట్టుకుని ఈ ఏడుపులు మంచివి కావు లైఫ్కి, స్పిరిచువల్ లైఫ్కి. ఎప్పటికైనా మారండి, చూస్తున్న వాళ్ళు మారండి, ముఖ్యంగా మారాల్సిన వాళ్ళు మారండి. మీరు మారతారో లేదా నేను దేవుడికి వదిలేస్తున్నాను, కానీ నా మాట మాత్రం ఎప్పటికీ మారదు, ఇలాగే వస్తూ ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా సరే వాక్యం కోసం వెళ్ళాలి అనుకుంటే కనుక ఇలాంటి సంఘాలకి, ఈ పీపీఎఫ్ సంఘం లాంటి సంఘాలకి అస్సలు వెళ్ళకూడదు. బాధపడద్దు, వెళ్ళి మీ స్పిరిచువల్ లైఫ్ని నాశనం చేసుకోవద్దు. మళ్ళీ వాక్యాలు వినండి, ప్రార్థన చేసుకోండి, ఉపవాసాలు ఉండండి. కానీ ఇలాంటి వాటి బారిన పడి మీరు మీ కుటుంబం ఇబ్బంది పాలు కాకండి. మీ డబ్బులు, మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోకండి. దేవుడు మీకు ఎంతో చక్కగా బ్లెస్ చేయగల శక్తిమంతుడు. ఆ బ్లెస్సింగ్ని మీరు దుర్వినియోగం చేసుకోకండి. ఇలాంటి వాళ్ళకి వెళ్ళి ఇలాంటి వాళ్ళ చేతుల్లో మీ కష్టార్జితాన్ని తీసుకెళ్ళి పెట్టద్దు. మీ విలువైన సమయాన్ని పెట్టద్దు. మీ విలువైన సమయాన్ని దేవుడికి అంకితం చేయండి, దేవుడికి ఇవ్వండి. సో చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి వాక్యాలు, దేవుని మాటలు. ప్రేయర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలపండి. షాలో, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోకి లైట్, కెమెరా, మైక్ ఇది తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను. కొనుక్కోవాలనుకుంటున్నాను. మరి అబద్ధం చెప్పడానికి కాదు, వాళ్ళలాగా నిజం చెప్పడానికి. స్టే ట్యూన్, అన్ఫిల్టర్డ్ ట్రూత్.